శ్రీమాత్రే నమః. శివ తత్వరీత్యా ప్రదోష పూజలు అత్యంత విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నాయి. ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి శివ ప్రదోష పూజ అని చెప్పేసి ఉన్నది. నిత్య ప్రదోష పూజ అని, పక్ష ప్రదోష పూజ అని, మాస ప్రదోష పూజ అని చెప్పేసి 3 రకాలుగా విభజించడం జరిగింది. శివ వ్రతాలలో మహిమాన్వితమైనటువంటి ఈ ప్రదోష పూజలో దాగిన పరమార్థం, సూర్యాస్తమయం తరువాత 1 గంట సేపు ఉండేది ప్రదోష కాలం. ఆ ప్రదోష కాలంలో చేసేటువంటి శివార్చనే అత్యంత మహిమాన్వితమైనటువంటి తత్వాన్ని కలిగిస్తుంది. అయితే నిత్య ప్రదోష పూజ చేసేవాళ్ళు రోజు కూడా ఉదయాన్నించి సాయం సంధ్యా సమయం వరకు కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. అలా కుదరనటువంటి వాళ్ళు కొన్ని వారాల పాటు సౌమ్యవారమనో, శనివారమనో, గురువారమనో అనుకుని సౌమ్య ప్రదోషం, శని ప్రదోషం, గురు ప్రదోషం లాంటి విశేషతత్వమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే 16 సోమవారాలు గనక సౌమ్య ప్రదోష వ్రతం గనక ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో ఆ వ్యక్తికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది అని మనకు శివ మహాపురాణం తెలియచేస్తూ ఉన్నది. ఈ వ్రతాన్ని పాటిస్తే ఎటువంటి శని దోషాలైనా సరే తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. ప్రతి నెల పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్లపక్ష త్రయోదశిని పక్ష ప్రదోషం అని చెప్పేసి అంటాం. ఈ రోజున ప్రదోష వ్రతం ఆచరించటం వలన ప్రదోష వేళ శివ సంకీర్తన, శివధ్యానం తప్పనిసరిగా చేసి తీరవలసి ఉంటుంది సుమా. మాస ప్రదోషం అంటే ప్రతి మాసం కూడా అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశిని మాస ప్రదోషం అంటారు. ఇది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. నిత్యం ప్రదోష సమయంలోనే కైలాసలోకంలో పరమశివుడు పార్వతీ సహితుడై ఆనంద తాండవం చేస్తాడు అనేది మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశం కదా. ఆ తాండవం చేసేటువంటి ప్రదోష సమయంలో హరహర మహాదేవ అనుకున్న చాలు మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు.